ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక పోరును వైసీపీ మరో రేంజ్కి తీసుకెళ్లాలని చూస్తోందా? కోటికి పైగా సంతకాలు సేకరించిన ఊపులో ఉన్న ఆ పార్టీ కోర్టులో పోరాడేందుకు సిద్ధమవుతోందా? అసలు మెడికల్ కాలేజీ అంశంలో జగన్ పట్టుబట్టడానికి రీజన్ ఏంటి? వైసీపీ పోరు వ్యూహాలు ఎలా ఉన్నాయి? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టిన వైసీపీ పోరును మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ప్రజల నుంచి సేకరించిన 1,04,00,000కు పైగా సంతకాలను గవర్నర్కు అందజేసిన వైసీపీ పోరుబాటును కొనసాగించే ఆలోచనలో ఉంది. ప్రజల మనోభావాలను కోర్టులకు తెలియజేస్తామని ఇప్పటికే మాజీ సీఎం జగన్ ప్రకటించారు. సంతకాల ప్రతులతో కోర్టులను ఆశ్రయిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే వైసీపీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోపే కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలు తీసుకున్న వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కూళ్లు, ఆసుపత్రులు ఎందుకు నడపాలని ప్రపంచం మొత్తంలో ఆలోచన చేసే ఏకైక పొలిటీషియన్ చంద్రబాబు ఒక్కరే అని జగన్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వం స్కూళ్లు, ఆసుపత్రులు నిర్వహించకపోతే ప్రైవేటు దోపిడీ పెరిగిపోతుందని, అందుకే వీటి బాధ్యతను సర్కార్ తీసుకోవాలని సూచించారాయన. మెడికల్ కాలేజీలతో టీచింగ్ హాస్పిటల్స్ వస్తాయని, తద్వారా పేదలకు ఉచిత వైద్యం లభిస్తుందన్నారు. అందుకే మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ప్రైవేటీకరించాలనే ఆలోచనను ప్రజలు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని, కోటి సంతకాల కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని చెప్పుకొచ్చారు జగన్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన ప్రజా పోరాటాలు ఓ ఎత్తైతే, కోర్టులను ఆశ్రయించాలి అనుకోవటం మరో ఎత్తు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కళాశాలల అంశంలో వైసీపీ తన స్టాండును మరోమారు స్పష్టం చేసింది. పీపీపీ విధానంపై నిర్వహించే టెండర్ల ప్రక్రియలో ఎవరూ పాల్గొనవద్దని, తాము అధికారంలోకి వస్తే ఆ టెండర్లను రద్దు చేస్తామని హెచ్చరిస్తోంది. అలాగే పీపీపీ విధానంలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని జైల్లో పెట్టిస్తాను అన్న వార్నింగ్ అంశం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం వెనుక అతిపెద్ద కుంభకోణం ఉందని జగన్ ఆరోపించడంపై టీడీపీ సైతం రియాక్ట్ అయ్యింది. మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని జైల్లో పెడతామని హెచ్చరించడం రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే అంటోంది. పీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీల పేర్లు కూడా ప్రభుత్వం పేరుతో ఉంటాయని సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తే మీకు వచ్చే నష్టమేంటని వైసీపీని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం ఉద్యమంలా సాగిందని ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 2 నెలల పాటు వైసీపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేసింది. వైసీపీ గ్రామస్థాయి కార్యకర్త నుంచి నేతల వరకు పార్టీ క్యాడర్ మొత్తం పాల్గొన్నారు. అక్టోబర్ 9న పీపీపీకి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజీ వద్ద స్వయంగా పోరులో పాల్గొన్నారు. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు 1,04,00,000కు పైగా సంతకాలు సేకరించారు. ఆ సంతకాల ప్రతులను జగన్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు సమర్పించారు. మొత్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విషయంలో దూకుడును ఇలాగే కొనసాగించాలని జగన్ నిర్ణయించడంతో వైసీపీ పోరాటాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అనే చర్చ మొదలయ్యింది.